లక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏం జరిగింది? 12 ఇయర్స్ అబ్బాయి అండి. నైట్ ఆడుకుంటేనే కింద పడిపోయినాడు, ఇంకా స్పృహ లేకుండగా బ్లడ్ క్లాట్ అయ్యి బాబు చనిపోయినాడు. ఏం పేరు బాబు పేరు? విక్రాంత్. అది బ్లడ్ బయటికి రాలేదండి, కళ్ళు తెరచలేదు, ఏం చేయలేదు అసలు. అసలు ఏం మాట్లాడటం కూడా లేదు. అప్పుడు హాస్పిటల్కి తీసుకొని వచ్చినాము. 3 గంటలకు బాబు కాళ్ళు చేతులు అట్లే కొడుతుంటే స్కానింగ్ తీసే వరకు ఏం చెప్పమన్నారు. హైదరాబాద్ కూడా తీసుకెళ్ళినాము. హాస్పిటల్కి వెళ్తుంటేనే అంబులెన్స్ లోనే నా కళ్ళ ముందే పోయినాడు మా అమ్మ. ఈ బాధ ఏ తల్లికి రాకూడదు, కళ్ళ ముందనే కొడుకు చనిపోయినాడని. మమ్మల్ని మోసే కొడుకు కూడా లేడు. ఇప్పుడు ఏ అబ్బాయిని చూసినా మా అబ్బాయే గుర్తొస్తాడు. దేవుడు ఎందుకు ఇలా చేసినాడో అర్థం కావడం లేదు. అందరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. నా పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. మా ప్రాణం పోయే వరకు మా బాబు గుర్తు వస్తూనే ఉంటాడు మాకు. అంటే అలాంటి సిచ్యువేషన్ జరిగిపోయిన తర్వాత తల్లిదండ్రులకి ఆ బాధ జీవితాంతం అలా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు పాప ఉన్నారు, తను ఏం చదువుతుంది? ఫస్ట్ క్లాస్ అండి. బట్ మీరు పాప కోసమైనా స్ట్రాంగ్ గా ఉండాలి. సో తను ఎప్పుడు అన్నయ్య గురించి అడగకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, చిన్న చిన్న కారణాలు ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగడానికి జరుగుతూనే ఉంటుంది. పిల్లలకి తెలియదు కాబట్టి ప్రతి విషయంలో మనం 100% జాగ్రత్తగానే ఉండాలి. జరిగిన ఈ సిచ్యువేషన్ అంటే అంతా బాధాకరమే, కానీ మనం బ్యాక్ తీసుకురాలేం. సో నీ కడుపు కోతను తీర్చలేరు, మళ్ళీ విక్రాంతిని తీసుకురాలేరు. బట్ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే పాప కోసం.